అందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకునే బోనాలు ఫెస్టివల్ ఎందుకని ఓన్లీ తెలంగాణలోనే జరుపుకుంటాము అండ్ ఆ ఫెస్టివల్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డేస్లో ఎందుకు జరుపుకుంటారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణాలు అండ్ ఈ ఫెస్టివల్ యొక్క హిస్టరీ, సిగ్నిఫికెన్స్, ట్రెడిషన్ అండ్ కొన్ని యూనిక్ ఫీచర్స్ నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ ఫెస్టివల్ని మనం మహంకాళి అమ్మవారికి డెడికేట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. అలానే అమ్మవారి రూపాలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ ఇలా గ్రామ దేవతలకు కూడా డిఫరెంట్ ఏరియాస్లో అమ్మవారిని పూజిస్తూ ఈ ఫెస్టివల్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలో జూలై, ఆగస్ట్ ఈ మంత్స్లో సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఈ బోనాలు ఫెస్టివల్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? మహంకాళి అమ్మవారు మనకు వచ్చే ఎన్నో వ్యాధుల నుంచి, అంటువ్యాధుల నుంచి, కష్టాల నుంచి మనల్ని కాపాడుతున్నందుకు కృతజ్ఞతా భావంతో మనం సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. అలానే మనం నెక్స్ట్ వచ్చే ఇయర్కి అమ్మవారు మనల్ని, మన ఫ్యామిలీస్ని హ్యాపీగా, ప్రాస్పరస్గా ఉంచాలి అని కోరుకుంటూ ఈ ఫెస్టివల్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మన బోనాలు ఫెస్టివల్కి ఒక పాపులర్ ట్రెడిషన్ ఉంది. 1813 సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ప్లేగ్ వ్యాధి సోకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చనిపోవడం జరిగింది. ఇదే సమయంలో మన హైదరాబాద్ సైనికులు కొంతమంది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో ఉన్నప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్లో వాళ్ళ ఫ్యామిలీస్ ఇంత సఫర్ అవ్వడం చూసి ఉజ్జయిన్లో ఉన్న మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారు. ఏమని? ఈ వ్యాధి సోకడం తగ్గిస్తే మేము సికింద్రాబాద్లో విగ్రహం ప్రతిష్టాపన చేస్తామని, అలానే ఎవ్రీ ఇయర్ మీకు బోనం సమర్పించుకుంటూ మా కృతజ్ఞతని మేము తెలియజేసుకుంటాము అని మొక్కడం జరిగింది. అలానే అమ్మవారి ద్వారా ఆ ప్లేగ్ వ్యాధి అనేది సోకడం తగ్గింది అని గట్టిగా నమ్ముతారు. సో వాళ్ళు బ్యాక్ వచ్చినప్పుడు అమ్మవారి విగ్రహాన్ని మన సికింద్రాబాద్లో ప్రతిష్ఠించడం జరిగింది. అందుకే ఆ టెంపుల్ని ఉజ్జయిని మహంకాళి టెంపుల్ లాగా మనం పిలుస్తాం. తర్వాత అలానే ప్రతి ఇయర్ బోనం సమర్పించడం అనేది మనకి నడుస్తూ ఉందన్నమాట. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 1516 ఇయర్లో కూడా ఒక శాసనం అంటే ఇన్స్క్రిప్షన్లో ఈ బోనాల గురించి చెప్పబడింది. విజయనగర కింగ్డమ్ ఇన్స్క్రిప్షన్లో చెప్పబడింది. కానీ మన తెలంగాణ ప్రజలు మాత్రం ఎక్కువగా 1813లో జరిగిన సంఘటనని గుర్తుపెట్టుకొని బోనాల్లాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. మరి బోనం అంటే ఏంటి? బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి మనం ఎంతో భక్తితో, ప్రేమతో సమర్పించే నైవేద్యం అన్నమాట. ఈ నైవేద్యాన్ని రైస్, మిల్క్, జాగరీ అంటే బెల్లం అండ్ కొంతమంది పెరుగు కూడా వేస్తూ ఉంటారనమాట. వీటితో నైవేద్యాన్ని తయారు చేసి ఉమెన్ చక్కగా రెడీ అయ్యి ఈ నైవేద్యాన్ని మట్టి కుండలో కానీ, ఇత్తడి కుండలో కానీ పెట్టి ఆ కుండని చక్కగా అలంకరిస్తారు. వేపాకులతో, పసుపు కుంకుమతో దీపం పెట్టి అలంకరించి అమ్మవారి ప్రతిరూపంగా దాన్ని తల మీద పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటారనమాట గుళ్ళల్లోకి. ఈ బోనాలు ఫెస్టివల్లో మనం కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, తొట్టెల ఊరేగింపు అంటారు. అంటే వీటిని మనం కలర్ఫుల్ పేపర్స్ అండ్ బ్యాంబూ స్టిక్స్ యూస్ చేసి టెంపుల్ షేప్ స్ట్రక్చర్స్లో తయారు చేయడం జరుగుతుంది. వీటిని అమ్మవారికి మనం ఎంతో భక్తితో సమర్పించుకుంటూ ఉంటాం. తర్వాత బోనం గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఆ బోనంని కూడా మనం ఎంతో భక్తితోని అమ్మవారికి నైవేద్యం లాగా సమర్పిస్తాం. మరొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఘటం అంటారు. ఘటం అంటే అమ్మవారి ప్రతిరూపం అని అర్థం. ఒక కాపర్ అంటే రాగి కుండని అమ్మవారి లాగా మనం డెకరేట్ చేసి టెంపుల్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వంటి నిండా పసుపు పూసుకొని అమ్మవారిని ఊరేగింపులాగా తీసుకెళ్తారనమాట. ఈ ఊరేగింపులో మనం పోతరాజులని కూడా చూడొచ్చు. ఈ పోతరాజులని మనం అమ్మవారి బ్రదర్స్ లాగా భావిస్తాము. అండ్ వీళ్ళు ఈ ఊరేగింపులో కొరడా పట్టుకొని ఎంతో ఎనర్జెటిక్గా డాన్సెస్ వేస్తూ ఉంటారు. దీనికి అర్థం ఏంటంటే వాళ్ళు వచ్చే దుష్ట శక్తులని తరిమి కొడతారు అనే భావంతో మనందరం చూస్తామన్నమాట. ఇందులో మరొక ఇంపార్టెంట్ ఈవెంట్ రంగం అంటే భవిష్యవాణి ఆర్ దైవవాణి. మన బోనాలు జరిగిన నెక్స్ట్ డే ఈ ఈవెంట్లో అమ్మవారు ఆవహించారు అని మనం అందరం విశ్వసించే ఒక మహిళ ఒళ్ళంతా పసుపు పూసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని అమ్మవారే మనకు భవిష్యవాణి చెప్తున్నట్టుగా మాట్లాడడం జరుగుతుంది. ఇందులో నెక్స్ట్ వచ్చే ఇయర్కి మన రాష్ట్రం సిట్యువేషన్ ఎలా ఉండబోతోంది అండ్ మనం ఏమైనా తప్పులు చేస్తే ఆ తప్పులని సవరించుకోవడానికి మనకి అవకాశాలు ఇస్తున్నట్టుగా అమ్మవారు చెప్తూ మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేవి మనకు భవిష్యవాణి రూపంలో చెప్తూ ఉంటుందన్నమాట ఆ మహిళ. అండ్ అందరూ అమ్మవారే ఆ పలుకులు పలుకుతున్నట్టుగా గట్టిగా భావిస్తారు.
అండ్ ఇందులో లాస్ట్ ఈవెంట్ ఘటం ఇమ్మర్షన్ ఆర్ ఘటం నిమజ్జనం అంటామన్నమాట. ఇందులో వేలాది మంది భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొంటారు. అండ్ ఇందులో అమ్మవారి ఘటాన్ని తీసుకెళ్ళి మనం నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే 1 year వరకు అమ్మవారు మనందరినీ సుఖ సంతోషాలతో ఆశీర్వదించాలి అని కోరుకుంటూ అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది అనమాట. దాంతో ఈ ఆషాఢ మాసంలో వచ్చే బోనాలు ఫెస్టివల్ అనేది ముగింపు అయినట్టు అర్థం. ఈ ఫెస్టివల్ ఎందుకని డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ ప్లేసెస్లో సెలబ్రేట్ చేసుకుంటారో ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. యూజువలీ మన అమ్మవారి టెంపుల్స్లో ప్రతి ఒక్క టెంపుల్కి వారు ఫాలో అయ్యే ట్రెడిషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ ట్రెడిషన్స్ ప్రకారంగా వాళ్ళు ఒక సండేని, యూజువలీ సండేని, ఆషాఢ మాసంలో వచ్చే సండేని ఫిక్స్ చేసుకుంటారు. అండ్ ఎంతో కాలం నుంచి అలానే ఫాలో అవుతూ వస్తున్నారనమాట. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, ఒకటే రోజు ప్రతి చోట అవ్వడం కంటే ఇలా 1 month లాంగ్ ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటే ఎక్కడెక్కడో ఉన్న జనాలు డిఫరెంట్ ప్లేసెస్లో కూడా అటెండ్ అవ్వచ్చు అనే సదుద్దేశంతో కూడా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మనకు ఆషాఢ మాసంలో ఫస్ట్ గోల్కొండలోని మహంకాళి టెంపుల్లో స్టార్ట్ అయ్యి తర్వాత సికింద్రాబాద్ లష్కర్ బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్లో బోనాలు, అండ్ అలానే ఓల్డ్ సిటీలో జరుగుతున్న బోనాలతో మనకి ముగింపు అనేది జరుగుతుంది. ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఆయా టెంపుల్స్ ట్రెడిషన్స్ ప్రకారం అమ్మవార్లకి బోనం సమర్పించుకుంటూ భక్తులు వాళ్ళ డివోషన్ని చూపించుకుంటారనమాట. బోనాలు అనేది కేవలం మతపరమైన ఫెస్టివల్ మాత్రమే కాదు, ఇది మన తెలంగాణ ప్రజల భక్తి, సంస్కృతి, సాంప్రదాయం, కృతజ్ఞతా భావానికి ప్రతీక. ఈ కల్చరల్ ఇంపార్టెన్స్ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ గవర్నమెంట్ బోనాలు ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్ లాగా ప్రకటించడం జరిగింది. సో బోనాలు ఫెస్టివల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. హ్యాపీ బోనాలు టు ఎవ్రీబడి.